అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటూ ఉంటారు. నిజంగా ఆ ఆరా అంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. మనం ఎక్కువగా అంటే పుణ్య కర్మలు చేస్తున్న కొద్దీ మన ఆరాని మనం పెంచుకోవచ్చు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఆరాని ఎలా పెంచుకోవచ్చు? అసలు నిజంగా ఈ నెగిటివ్ ఆరా ఎందుకు వస్తుంది? దీని గురించి వివరణ ఇవ్వండి. 3 రకాలుగా వస్తుందండి ఆరా. ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఆరా 3 రకాలుగా అది వస్తూ ఉంటుంది. ఓకే. ఒకటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ యొక్క స్ట్రెంత్ బట్టి ఆరా ఉంటుంది. అంటే పాజిటివ్ ప్లానెట్స్, ఇప్పుడు సన్, జూపిటర్ అండ్ ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి, లేకపోతే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ అంటే ఓన్ హౌసెస్లో ప్లానెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఆరా అద్భుతమైన ఆరా ఉంటుంది. ఒకటి. రెండవది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వాటిలో వేలు పెట్టకుండా, ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా ధర్మబద్ధంగా వాడి జీవనాన్ని వాడు సాగించే వాడికి కూడా ఆరా పెరుగుతుంది. కొన్ని సాధనల వల్ల వస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక దేవతని అనుష్ఠానం చేసుకున్నారు, మంత్ర సాధన చేస్తున్నారు, దేవత ఎనర్జీ ఎక్కడ వస్తే దట్ ఈస్ పాజిటివ్ ఆరా. ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ నెగిటివ్ ఆరా. ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము, మనం తీసుకునే నిర్ణయాలు, మనం అవతల వాళ్ళకి చూపించేటువంటి దయ, ఇవన్నీ పాజిటివ్ ఆరా. అవతల వాడుకు పాడైపోవాలి, వీడి మీద అది బురద జల్లడం, ఇంకోటి మీద చేయడం, ఇవన్నీ కూడా దట్ ఈజ్ నెగిటివ్ ఆరా. దీనివల్ల ఏమవుతుందంటే, మనం చాలా మంది చూడండి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఏ పూజ ఫలితం రావట్లేదు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మీరు పూజ చేసి ఒక ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఖర్చు అయిపోతుంది. మీరు ఏ సంకల్పం కోసం చేశారో అక్కడ ఎనర్జీ సరిపోదు. ఎలా అయితే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తింటాం, కొన్ని ఉంటాయి చేస్తారు, ఈ క్యాలరీస్ దీనికి ఖర్చు అయిపోయాయి అంటాం. ఎలా ఖర్చు అయిపోయాయి అంటే, ఖర్చు అయిపోయి నువ్వు ఇక్కడ ఈ తిన్నావు, నువ్వు ఇక్కడ ఈ పని చేసావు, అయిపోదా? అంత ఎక్సర్సైజ్ చేసాము, లేకపోతే యోగా చేసాము, ఆర్ సంథింగ్ ఏదైనా ఆసనాలు వేసాం, క్యాలరీస్ ఎలా ఖర్చు అయిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరా పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది. మన నెగిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ మనకు చాలామందికి అనిపించవచ్చు ఏంటంటే, ఏమిటండి అంత దుర్మార్గులు బాగానే ఉన్నారు కదా, అదంతా వాడు పూర్వజన్మ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. వాడు పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకున్నాడు, కానీ ఇక్కడ బుద్ధి అలా మారింది, వాడు అలా ఖర్చు అయిపోతుంటుంది. కానీ ఇక్కడ మనకు సూత్రం ఏంటంటే, ఎవరికైనా పుణ్యం ఉన్నప్పుడు దేవుడు కూడా వాడిని ముట్టుకోడు, సైలెంట్గా ఉంటాడు. అయిపోయాక ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు చాలా మనకు పురాణాల్లో సమయం రావాలి, సమయం వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చాడు, సమయం వచ్చినప్పుడు రాముడు వచ్చాడు. మరి అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడుగా రావణాసుడు, ఎంతో మంది బాధిస్తున్నాడుగా. ఆ సమయం, ఆ పుణ్యం అయిపోవాలి. మన కంటికి అబ్బా వీళ్ళు ఇంత రాక్షసంగా ఉన్నా సరే బాగున్నారు కదా, పాపం పండాలి. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, పాపం పండాలి. అయితే మరి పాపం పండేదాకా ఎందుకు చూస్తున్నాడు భగవంతుడు అంటే, కర్మకి ఎవరు అడ్డుపడరు, ఆ కర్మ అనుభవించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేత వీళ్ళు అనుభవింపజేయాలనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ పాపం పెంచుకోవాలని ఉంటుంది. రెండు అక్కడ కోఇన్సిడెంట్ గా కలుస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆ యొక్క వ్యక్తి చేస్తాడు. అయితే ఒకటే, ఇక్కడ మీకు ఆరా పెరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. భస్తికా ప్రాణాయామం అంటారు, అంటే ఇట్లా చేస్తూ ఉంటారు, ముక్కుతోని నోటితో కూడా. అంటే త్రాటక విద్య అని ఉంటుంది. క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టి తదేకంగా ఒక 20 నిమిషాలు చూస్తారు. దానివల్ల మీకు ఆరా పెరుగుతుంది, ఇన్ట్యూషన్ పవర్ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. మంత్రమే జస్ట్ ఆ పాయింట్ చూస్తారు, వాటి వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే యోగ సాధనలు, సూర్య నమస్కారాలు, ఏదైనా ఒక దేవతని చాంటింగ్ చేయడం, ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీరు కంటిన్యూస్గా ఒక పనిగా పెట్టుకోవాలి. లేదు నేను రోజు ఏమైపోయినా కానీ స్నానం చేసుకుని వెళ్ళి నీళ్ళు వదులుతాను సూర్యుడికని అనుకోండి, మీరు ఆరా మిషన్స్ అని కొన్ని ఉంటాయి, ఇట్లా చూస్తే తెలుస్తుంది. మీరు ఒక 4 రోజులు 40 రోజుల తర్వాత చూస్తే మీ ఆరా మిషన్ ఇట్లా పెరిగిపోద్ది, ఆరా వైబ్ పెరిగిపోద్ది. కొంతమంది ఆరాలు కిలోమీటర్లు కూడా ఉంటాయి తెలుసా. అలాంటి ఆరా పెరిగితే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీ లోపలికి రాదు. కొంతమంది అంటుంటారు చూసారు, గాలి తగిలింది, ఏదేదో అయింది, ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటుంటారు చూసారా. సూర్య నమస్కారాలు చేసుకుంటే అవి కూడా పోతాయి. సూర్య నమస్కారాలు, ఉగ్రదేవత ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన, పాజిటివ్ థింకింగ్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సన్ స్ట్రాంగ్గా ఉంటే ఇన్బిల్ట్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆరా. సన్ అండ్ మార్స్, సన్ అండ్ జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటాయి పర్సనల్ చార్ట్లో. దాని ఏంటంటే జీవాత్మ సంయోగ అంటారు, అంటే జీవుడు ఆత్మ, ఆ పరమాత్మ, జీవ పరమాత్మ సంయోగ అంటారు దాన్ని. అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ఆరా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వీక్గా ఉండడం, వాళ్ళు డెవలప్ చేసుకోవాలి.
ఇప్పుడు బాగా బక్కగా ఉన్న వాళ్ళు చూడండి, బాగా ఫుడ్ తిని జిమ్కి వెళ్ళగానే ఎలా స్ట్రాంగ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆరా లెవెల్స్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆరా లెవెల్ పెరగడానికి అంటే గ్రహాల మార్పుల కోసం స్టోన్స్ వాడతారు. ఈ ఆరా దానివల్ల ఆరా పెరుగుతుంది. యా మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా నా గ్రహం వీక్ ఉంది కదా అని స్టోన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఉన్నారు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఒక ఆవిడ, ఓ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో మీరు వీక్గా ఉండే ఫ్రెండ్స్తో బిజినెస్ చేస్తారా, అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తారా? అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చూస్ చేస్తారు. ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండాలి అక్కడ. అది అవును. మీరు వాళ్ళు మీకు బరువు అవ్వకూడదు కదా. అంతే అప్పుడు కదా. ఇంకా వాళ్ళెందుకు బరువు అయ్యేటట్టుగా ఉంటే. అధైర్యంగా ఉండే వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు మీకు పార్ట్నర్షిప్ వచ్చారనుకోండి, ఏం లాభం? డబ్బులు లేకపోయినా తెలివితేటలైన ఉండాలి, నాలెడ్జ్ అని ఉండాలి. అవును. లేకపోతే మానసికంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలి, ధైర్యంగా. లేకపోతే మార్కెట్ తెలిసిన వాళ్ళైనా ఉండాలి. అవును. ఇవేమీ లేకుండా, ధైర్యం లేకుండా, డబ్బులు లేకుండా భయపడే వాళ్ళు, మీరు ఏ స్టెప్ తీసుకుని అమ్మో వద్దని భయపెట్టే వాళ్ళు ఉంటే ఎందుకు ఇంకా ఎందుకు? అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మీకు ఆరా తగ్గించే రత్నం పెట్టుకుంటారు చాలా మంది తెలియక. అది ఇంకా తగ్గిపోతారు. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క అధిష్టాన దేవతను ఆరాధించాలి. ఒకవేళ వీక్ అయింది, ఆ వీక్కి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి. దెన్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎలా అయితే బాడీలో షుగర్ పెరిగింది, షుగర్ తినంగా పెరిగితే వదిలేస్తాం, తీసుకోం. కాఫీలో కానీ టీలో కానీ స్వీట్స్ కానీ తీసుకోం. అంతేగాని అమ్మో షుగర్ పెరిగింది కానీ ఇంకా తీసుకుంటామా? అలాగే మన బాడీలో, మన గ్రహాలలో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని తీసుకోకూడదు, వాటిని దానం ఇవ్వాలి. ఏదైతే స్ట్రాంగ్గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు అంతే కదండి, ఈ సబ్జెక్ట్లో ఈ వ్యక్తి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తీసుకుంటాం, అంతేగాని వీక్ ఉన్న ప్రొఫెషన్ తీసుకుంటామా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంతే. అట్లా ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ దోష నివృత్తి అవ్వడానికి వీక్ ఉంది కాబట్టి దానం చేయటం వల్ల సాల్వ్ అవుతుంది. ఫేవర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం దగ్గర చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తాయి. చిన్న లాజిక్ అంతే సింపుల్. దాన్ని వదిలేస్తున్నాం, తీసుకుంటున్నాం. మనం హోమియోపతి, మన ఆయుర్వేదం వాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని పచ్చాలు చెప్తారు. అవును, మీరు తినండి, ఇవి తినకండి అని. తినకూడని తింటే ఆ మందు ఎలా పనిచేయదో ఇది కూడా అంతే. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో వస్తే కూడా ఆరా అనేది ఉంటుందా? అందరికీ ఉంటుందండి. ప్రతి వస్తువుకి ఆరా ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ఆరా ఉంటుంది. కాకపోతే మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఆరాని. థింకింగ్ ప్యాటర్న్, దేవత ఎనర్జీ, మీరు చేసే సాధనలు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.